తెలంగాణ ఉద్యమం తరహాలో చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామన్నారు బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీజేఏసీ కో చైర్మన్ దాసు సురేష్. నవంబర్ 2న హైదరాబాద్లో బీసీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రిజర్వేషన్స్ సాధించేంత వరకు పలు ఆందోళనలతో, హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మంత్రులు, ప్రతిపక్ష నేతలను కలిసి బీసీ బిల్లు చట్టబద్ధత కోసం కృషి చేస్తామన్నారు. కేంద్రం దిగిరాకపోతే బీసీల సత్తా చాటుతామన్నారు బీసీజేఏసీ నేతలు. తెలంగాణలో కులగణన చేసి 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దానికి కట్టుబడాలే, అది అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇందులో ఒక్క సంఘం కాదు, 2 సంఘాలు కాదు, అందరం సమిష్టిగా ఎవరికి తోచిన పద్ధతిలో వారందరం పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఇలా 22 నెలలైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాం. 18వ తారీఖు నాడు బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ బంద్కు మీరు చూశారు, ఒక చరిత్ర. తెలంగాణ వచ్చినాక ఒక చారిత్రాత్మకంగా జరిగినటువంటి బంద్ మొన్న బీసీ బంద్. ఈ బంద్లో సబ్బండ వర్గాలు పాల్గొన్నారు. ఒక బీసీలే కాదు, మాకు మద్దతుగా ఎస్సీ సమాజం, మాకు మద్దతుగా గిరిజన సమాజం, మాకు మద్దతుగా ఆదివాసీ సమాజం, మాకు మద్దతుగా అగ్రకుల సమాజం కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు.